రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా విశాఖలో ఈ కళావాణి కళామండపంలో ఎక్సోడిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈటీవీ సగర్వ సమర్పణ ఈ ధారావాహికంలోని 4వ మెగా ఫైనల్ ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున నమోవాకాలు స్వాగతం శుభస్వాగతం. ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు ఈటీవీ ఇస్తోంది. ద్వితీయ విజేతకు కూడా ఈటీవీ 1 లక్ష రూపాయలు ఇస్తోంది. మిగిలిన ఇద్దరికి శ్రీచక్ర సిమెంట్ వారిచే తలా 50,000 రూపాయలు ఇవ్వబడుతోంది. ఇది కాకుండా మీకు తర్వాత నేను విపులంగా చెప్తాను. చాలామంది వదాన్యులు చిరంజీవులను ఆశీర్వదించడానికి బహుమతులతోటి ముందుకు వచ్చారు. అవి కూడా తర్వాత మీకు విపులీకరిస్తాను నేను. ఈనాటి ఈ సంచికకు కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి శ్రీ విద్యాసాగర్ విచ్చేశారు. ఆయన ఒకసారి మన హర్షధ్వానాలతో మళ్ళీ ఆహ్వానిద్దాం. ఉచితాసనం. ఇప్పుడు ఈ 3 వారాలు అయిపోయిన తర్వాత 4వ వారంలోకి అడుగుపెట్టారు చిరంజీవులందరూ. ఇవాళ సంఖ్యాపరంగా ఎవరు 1, 2, 3, 4 అని తేలే సమయం. ఈ 4 నా దృష్టిలో సరి సమానమైనటువంటి విద్వత్తు కలిగిన వాళ్లే, ఇంకా ముందుకు వెళ్తూ రాణించగలిగినటువంటి వాళ్లే. దానికి వాళ్ళ కృషితో పాటు మీ ఆశీస్సులు కూడా ఎంతో అవసరం. కాబట్టి దయచేసి మెండుగా వారి జీవితం విజయవంతం కావాలి అన్ని రంగాల్లో అని ఆశీర్వదించండి. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ కార్యక్రమం ఇవాల్టి సంచికలో 3 ఆవృత్తులు ఉంటాయి. మొట్టమొదటి ఆవృత్తిలో మధుర గీతం అన్న శీర్షికతో ఈ ఆవృత్తి జరుగుతోంది. పాత రోజుల్లోని మంచి మాధుర్య, పాత రోజుల్లో అన్ని మాధుర్య ప్రధానమైన పాటలే. మంచి మాధుర్యం ఏంటి మళ్ళీ, ఏది గొప్ప ఏది కాదు అని తేల్చడానికి మనకే శక్తి ఉండదు. అలాంటి పాటలను చిరంజీవులు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. స్వాగతం ప్రవీణ్. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట అనిశెట్టి గారి రచన, మోహన్ దాస్ గారి సంగీతం, ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట తోబుటూలు చిత్రం నుంచి సాగేను జీవితనాలు. సాగేను జీవిత నావా తెరచాపలేక ఈ త్రోవా దరిజేర్చు దైవము నీవే నాశ తీర్చరావే. సాగేను జీవిత నావా
మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా కానుకగా అర్పించలేనా కానుకగా అర్పించలేనా కలకాలం పూజించనా సాగేను జీవిత నావా జలతాపలేక ఈ త్రోవా దరిజేర్చు దైవము నీవే నాశ తీర్చరావే సాగేను జీవిత నావా కనులార నిన్ను కాంచినంత కలలన్నీ సత్యమౌనులే కనులార నిన్ను కాంచినంత కలలన్నీ సత్యమౌనులే కనికరమే నా పైన రాధా కనికరమే నా పైన రాధా నా తపసే ఫలించదా సాగేను జీవిత నావా తెరచాపలేక ఈ త్రోవా దరిజేర్చు దైవము నీవే నాశ తీర్చరావే సాగేను జీవిత నావా బాగా చేసాము. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. చిన్న మూడు మిస్టేక్స్ అంతే. అది యాక్చువల్గా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పాట ఎంత అద్భుతంగా పాడి ఎంత సంతోషాన్ని ఇచ్చామంటే మీ ఇద్దరం మధ్య మధ్యలో నువ్వు పాడుతున్న ప్రతి సంగతిని కూడా అక్కడ ఘంటసాల గారు మాస్టర్ సుశీల్ గారు పాడుతున్నారు. అంత ఆనందంతో మేము ఎంజాయ్ చేసేస్తున్నాం. అంత బాగా పాడావు. నీకు తెలియకుండా నేను ఒక చోట చెరతాపలేక అని పాడేశావు. తెరచాప బదులు చెరతాప అని పాడేశావు. అది ఇట్ హ్యాపన్స్. నా చెవిలోనే ఎందుకు పడతాయో నాకు అర్థం కాదు. అదొకటి. కానుకగా అర్పించలేనా. సెకండ్ టైం ఎలా పాడుతున్నావు? కరెక్ట్గా పాడావు. ఎంత బాగుందంటే ఆ సంగతి లేనా ఆ గా వచ్చేసరికి లిటిల్ షార్ప్ అయిపోయింది అనమాట. అక్కడికి నీకు ఓపిక పోయింది. దట్స్ వెరీ మైన్యూట్ థింగ్. అక్కడ నువ్వు పాడిన పద్ధతికి మాత్రం జోహార్లు నాన్న నీకు. థ్యాంక్ యూ సార్. రెండవ చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి. డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసింది, మాస్టర్ వేణు గారు సంగీతం చేసి నేను పాడిన పాట. 70 దశకం బిగినింగ్లో పాడినటువంటి పాట. వేణువు కాజేసినావా, వేణువు కాజేసినావా, రాధికా 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 రాధికా, నా ప్రాణము లాగేసినావా, వేణువు కాజేసినావా. వేణువేనా ప్రాణమని, రాగమేనా యోగమని, తెలిసి తెలిసి వగలొలికి
పొలికి మటు మాయ చేసి నా కనులు మూసి పోసి పోసి నా ప్రణయ రాశి వేణువు కాజేసినావా రాధికా 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 నా ప్రాణములాగేసినావా వేణువు కాజేసినావా ఏది కన్నయ్య నీ మురళి ఏదని యమున అడిగితే ఏమని తెలుపను బదులు లేక ఏ పదము రాక నుడి తడబడి గొంతుక పొడిబడిపోగా రాధికా 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 ముద్దులోలికే నీ పెదవి ఉండగా మురళి ఎందుకని అనుకున్నావా ఎదలోన కోటి రాగాలు నిండగా ఎదలోన కోటి రాగాలు నిండగా ఏడు స్వరాలెందుకని అనుకున్నావా కాదనను నీ రమ్య భావనం కాదనను నీ రాగ జీవనం అయినా మురళిలేని రాసకేళి మూగబోవునని తెలిసి నన్నుడికించదలచి పోసి పోసి నా ప్రణయ రాశి వేణువు కాజేసినావా రాధికా 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 నా ప్రాణములాగేసినావా వేణువు కాజేసినావా చాలా కష్టమైన పాట, చాలా సునాయాసంగా వినిపించావు అన్నమాట. అక్కడక్కడ చాలా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నా ఇన్ టోటాలిటీ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆయన అన్నట్టుగా చిన్న చిన్న బుజ్జి ముండలే, చిన్న చిన్న తప్పులు ఏమీ లేవు పెద్దవి. అది రికార్డులో వింటే నేను పాడు కూడా తప్పులు ఉండొచ్చు. ఎందుకు అన్నీ కరెక్ట్గా పాడుతున్నావు, లాస్ట్లో మాత్రం వేణువు జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం అటు ఇటైనా పైకి వెళ్ళిపోతుంది. వేణువు కాజేసినావా ఆయన పాడే మాధవ రాధిక 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 నా హృదయము దోచేసినావా. ఆలాపు ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. నువ్వు నా హృదయము దారి అది కొంచెం ఫాస్ట్ చేయాలి. తర్వాత ఫస్ట్ చరణం వేణువే నా నా ఆ సంగతి చూసుకో, కొంచెం పిచ్చింగ్. ఇవి వదిలిపెడితే ఇంకా ఏ విధమైన తప్పు చేయలేదు నువ్వు ఈ పాట. థ్యాంక్ యూ. శుభం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మూడవ చిరంజీవి సౌభాగ్యవతిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట పింగళి నాగేంద్రరావు గారి రచన, పిండ్యాల గారి సంగీతం, జానకమ్మగా వల్లభ ప్రియ వల్లభ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కథ. ఈ పక్క ఊరే శ్రీకాకుళం. वल्लभा प्रिय
అప్పుడే విరిసిన పువ్వులలో అప్పుడే విరిసిన పువ్వులలో గుప్పుమనే పరిమళము వలె బుక్కల కావిరి తగిలేనా సిక్కులు సెగలై చెలగేనా వల్లభా ప్రియ వల్లభా చంద్రుని చూసిన సంద్రములో చంద్రుని చూసిన సంద్రములో సందడి చేసే అలలవలే కొల్లగ మమతలు పూచేనా చల్లగ వలపులు వీచేనా వల్లభా ప్రియ వల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు సాగేనా కలవరములు చెలరేగేనా వల్లభా నేను పోయిన ఎపిసోడ్ నుంచి గమనిస్తున్నాను, చెప్పాను నీ గొంతులో ఏదో ఒక దెర్ సమ్ మ్యాజిక్ ఉంది. అండ్ ఈ పాట చాలా దానికి పర్ఫెక్ట్గా సూట్ అయిన సాంగ్ అనమాట. నీ పల్లవి చాలా అద్భుతంగా పాడావు. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసిన పల్లవి మాత్రం చాలా అద్భుతంగా పాడావు. పోను కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి ఆ ఆలాపనలో, వల్లభ అనడంలోను. ఆల్ ది బెస్ట్. సిగ్గులు సెగలై చెలడేగిన తర్వాత ఒక ఆలాప అంటున్నావు చూడు, మొట్టమొదటిసారి చరణంలో, రెండో చరణంలో కరెక్ట్గా అన్నావు. ఆ పైకి వెళ్తున్నప్పుడు మధ్యమ మాత్రం కొంచెం షార్ప్ అయింది. బట్ మొత్తం పాట ఇవాళ నా దుంప తెగడానికి మీరు ఇంత బాగా పాడుతున్నారు. నేను ఏమిటి మార్కులు వేయాలి? ఎవరు 1 అని చెప్పాలి, ఎవరు 2 అని చెప్పాలి, ఎవరు 3 అని చెప్పాలి, 4 అని చెప్పాలి. నేను మాత్రం మీ వెనకాలే ఉంటాను తప్ప మీ ముందరికి నేను రాలేను. అంత బాగా పాడుతున్నారు మీరు ఇవాళ. ఈ మహానుభావులందరినీ పునశ్చరణ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చిన నీ గాయనానికి నమస్కరిస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ శుభం భూయా. 4వ చిరంజీవిని ఆహ్వానించండి దయచేసి. తను ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన, టి చలపతిరావు గారి సంగీతం, రామకృష్ణ సుశీల గారు పాడిన పాట మహాత్ముడు సినిమా నుంచి ఎదురుగా నీ ఉంటే. ఎదురుగా నీ ఉంటే ఎన్నెన్ని రాగాలు చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలు ఎదురుగా నీ ఉంటే. వాలు కన్నులలోనా నీలాల రాగాలెన్నో, నీ వాలు కన్నులలోనా నీలాల రాగాలెన్నో, నీ చిగురు మోవి పైన సిరికెంపుల రాగాలెన్నో, నీ చిగురు మోవి పైన సిరికెంపుల రాగాలెన్నో, నిత్య వసంతుడు నీడగా ఉంటే, నిత్య వసంతుడు నీడగా ఉంటే, చిత్రవర్ణ రాగాలెన్నో ఎదురుగా నీ
ఎదురుగా నీ ఉంటే. కమల రమణి విరబూయునులే అరుణోదయ వేళలో, కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో. కమల రమణి విరబూయునులే అరుణోదయ వేళలో, కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో. వలచిన హృదయం పులకించినది, వలచిన హృదయం పులకించినది చెలివల పుల జోలలో. ఎదురుగా నీ ఉంటే ఎన్నెన్ని రాగాలు చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలు. ఎదురుగా నీ ఉంటే. పల్లవి చాలా బాగా పాడి, చరణంలో కొంచెం కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. యూ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. చలపతిరావు గారి గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే చలపతిరావు గారి దగ్గర ఉన్న పియానో ఇప్పుడు నా దగ్గర ఉందన్నమాట. నేను ఎంతో మక్కువపడి ఆయన ఇంట్లో చూసి ఇచ్చారా, సంగ్రహించావా? లేదు, డబ్బిచ్చి కొన్నా, గురుదక్షిణ ఇచ్చి కొనుక్కున్నా. నీలో ఒక అందమైనటువంటి నటుడు ఉన్నాడు. పాడుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది నువ్వు నవ్వుతూ పాడుతుంటే. నెంబర్ 1. నెంబర్ 2, ఎంజాయ్ చేసి పాడుతున్నావు, చాలా బాగుంది. ఒకటే ఒక ఇన్కన్సిస్టెన్సీ ఈజ్ పిచ్చింగ్, నీ శృతి. ఆ ఇన్కన్సిస్టెన్సీని నువ్వు ఎలా దాన్ని దాటుతావో అది నీ చేతిలోనే ఉంది. నాకు ఇంకా నచ్చింది ఏంటంటే బాగా లౌడ్గా పాడుతున్న వ్యక్తివి నువ్వు ఇప్పుడు కొంచెం దాన్ని మాధుర్యం చేసుకుని పాడడానికి ప్రయత్నించావు ఎన్నోసార్లు విన్న తర్వాత. అది బాగుంది. ఈ పాటలో అలా పాడిన పద్ధతి నాకు నచ్చింది. చిత్రవర్ణ రాగాలెన్నో ఎలా, నిత్య వసంతుడు నీడగా ఉంటే తర్వాత చిత్రవర్ణ రాగాలెన్నో ఎలా అంటున్నావు? చిత్రవర్ణ రాగాలెన్నో, ఇది పర్ఫెక్ట్. అలాగే చంద్రోదయ వేళలో అది ఆ నిషాదం నుంచి గాంధారానికి వెళ్ళి ఆ ట్రావెల్ కూడాను స్లైట్లీ షార్ప్గా ఉంది. సో ఈ ప్రయాణంలో మనం అందరం కలిసి నడుస్తున్నాం. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయనుకో. చాలా ఆనందాన్ని ఇచ్చిన నీకు కూడా నేను చాలా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. 2వ రౌండ్లోకి అడుగు పెడుతున్నాం మనం ఇప్పుడు. నవగీతం అన్నాం అన్నమాట. ఇటీవల విడుదలైన పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. ప్రవీణ్ కుమార్ మన ముందుకు వస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి గారి రచన, కీరవాణి సంగీతం, గానం దీపు, రాహుల్, చైత్ర, శ్రావణ భార్గవి. ఈగ సినిమా నుంచి ఈగ 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 అన్న పాట. तेरे द्वार पे तेरे मौत आ गई 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 गई. My name is Nani, నీగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. My name is Nani, నీగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. నీ రేంజ్ పెద్దదవని నా సైజు చిన్నదవని నీ కింగ్డమ్ నే కూల్చుకుంటే కాన్ను రమ్మగానే. ఈక 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 చముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా. ఈక 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 చముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా.
నువ్వంతే ఉన్నా అక్కిరవ్వలోన అడవినైనా కాల్చే కసి నిప్పు తాకిలేదా చిటికెంతే అయినా చులుకు బొట్టులోన పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచిలేదా This is the universe in atom before the Big Bang పిల్లలికే ఈగ ముझे क्या करेगा హరియమా కేరు ఫ్రీగా నువ్వా ఉలించెలోగా విశ్వాసలోన దూరిపోన భయం వైరస్ లాగా చీక చెవుడి వరకు తీక ఇసిగా తేరే జాన లేగా చీక చెవుడి వరకు తీక ఇసిగా తేరే జాన లేగా పనులున్నాయి పదే పది వన్ నిన్ను చంపడం టూ నిన్ను చంపడం త్రీ నిన్ను చంపడం ఫోర్ నిన్ను చంపడం ఫైవ్ నిన్ను చంపడం సిక్స్ నిన్ను చంపడం సెవెన్ నిన్ను చంపడం ఎయిట్ నిన్ను చంపడం నైన్ నిన్ను చంపడం టెన్ నిన్ను ముసిరి తరిమి పొడిచి చంపడం రెక్కలను విదిలిస్తాగా నీ చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా సూసైడ్ బాంబర్ నై నీ పైకి దూసుకొస్తా పై హుక్కట్టుకు నిన్ను చంపి మరోసారి చస్తా ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్క పిల్లలికే ఈగ ముझे क्या करेगा అని ఆలోచించలోగా నీ ఆయువున్న జాగా తగలబెట్టి ఏరి మోనలాగా జువ్వలాగా చీక చెముడి వెరుపు తీగ ఇసిగా తేరే జాన లేగా చీక యముడి మెరుపు తీక ఇసిగా తేరే జాన లేగా చాలా బాగుందమ్మా యూ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఈవెన్ ది ఆర్కెస్ట్రా బికాస్ ఇప్పటిదాకా ఉన్న రౌండ్స్ కొంచెం సెమీ క్లాసికల్ మనం గుర్తు చేసుకున్న ఆనాటి గానాలు మంచి పాటలు ఇవన్నీ చేస్తూ సడన్గా దిస్ అ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదేంటి కల్చర్ షాక్లో ఉందన్నమాట నాకు టోటలీ దే వర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఒక ఏదో -1 CD వింటున్నట్టుగా అనిపించింది నాకు వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ నేను నీకేం సలహా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నువ్వేనా ఆ పాట పాడింది లేకపోతే నువ్వు నటిస్తున్నావా ఇప్పుడు చెప్పి ఇప్పుడు చాలా మామూలుగా నాకేం తెలియదండి అన్నట్టు నటిస్తున్నావా లేకపోతే అదే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ కదా ఇదే నీ ఒరిజినల్ క్యారెక్టరా మై గాడ్ ఐ డోంట్ నో ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా చంపడానికి వెళ్ళేవాడు ఎలా ఉంటే ఈక అంటే పేగులో నుంచి బయటికి నోట్లోంచి పడిపోతుందేమో ఆ రక్తం అంత భయం కసి ఆ ఎమోషన్ ఐ డోంట్ నో వెదర్ మిగతా పాడిన వాళ్ళు ఇలా పాడారో లేదో నాకు తెలియదు కానీ ఇది నేను కీరవాణి గారికి వినిపిస్తాను నేను ఈ కసి వాళ్ళలో ఉందా లేదా నాకు తెలియదు కీరవాణి ఈ అబ్బాయి పాడిన పద్ధతి మాత్రం చూస్తే నిన్నే ఈగను చేసిరా అతను ఒక సినిమా తీస్తాడేమో నాకు అనుమానం వస్తుంది ఈ పాటకి ఏం కావాలో నువ్వు దాన్ని పండించిన పద్ధతి వాళ్ళు నీకు చేసిన సపోర్ట్కి మాత్రం జోహార్లు నాన్న ఫస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ శరత్ సంతోష్ మనం అందరికి వస్తున్నాడు అతను ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన కీరవాణి అది కూడా రేవంత్ శ్రావణ్ భార్గవి పాడారు బద్రీనాథ్లో అంబదరి జగదంబ చప్పట్టుకోండి
జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నుదిరి లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరుచెయ్యదిరి నువ్వాదరి నేనా ఈదరి నీనాశలు ముదిరి రేయాదరి పగలు ఈదరి రెండిటనిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససరి రే గగ పదరి ససరి రే గగ పదరి నువ్వు పలికే మాటేదైనా అది నాకు పాట కచేరి నువ్వు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ నువ్వు నిలిచే చోటేదైనా అది నాకు మధురా నగరి నీ చిలిపి పని ఏదైనా అది నాకు మన్మదలహరి ప్రేమాదరి విరహం ఈదరి చివరికి విరహం చెదిరి నిన్నాదరి నేడు ఈదరి రేపటి తాపం ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససరి రే గగ పదరి ససరి రే గగ పదరి క్షణమైనా విడలేనంటూ కడుతున్న కౌగిలి ప్రహరి కౌగిళ్ళే సరిపోవంటూ మోగించా ముద్దుల వేరి ముద్దసలే చాలదు అంటూ తెస్తున్న తేనె ఎడారి తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారి సరసవాదరి సిగ్గే ఈదరి మధ్య మార్గం కుదిరి స్వర్గం వాదరి భూమే ఈదరి మధ్యన మనకే ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససరి రే గగ పదరి ససరి రే గగ పదరి అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నుదిరి లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి నువ్వాదరి నేనా ఈదరి నీనాశలు ముదిరి రేయాదరి పగలు ఈదరి రెండిటనిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససరి రే గగ పదరి ససరి రే గగ పదరి ధన్యవాదాలు క్లాసికల్ మ్యూజిక్ మాత్రం కాదు, ఇలాంటి దాంట్లో నా సత్తాను చూపిస్తానంటున్నాడు మనవాడు. పిన్ పాయింట్ చేసి ఇదేదో తప్పు పాడావు అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే నేను చెప్పాను కదా, సాత్వికతకి మనం ఉన్నటువంటి సహజ తత్వానికి కొన్ని పాటలు పడవు. ఈ పాటలో ఇంక కొంచెం కసి కావాలి, అంతకంటే వేరే ఏం లేదు. నువ్వు చాలా మర్యాదగా నేను ఈ పాలికలా కానివ్వండి గురువుగారు అన్నట్టుగా పాడుతున్నావు. దీనికి ఇంకా కొంచెం కసి ఉంటే బాగుంటుంది. తంతరిది తడతా దడిది దడది దడద తన్న తన్న అది పద్ధతి పాడు. నువ్వు చక్కగా అంబదరి జగద అంబదరి అని ఆనందంగా దాన్ని కూడా మాధుర్యంగా పాడుతున్నందుకు ముందుగా నీకు ధన్యవాదాలు. దాన్ని దేవీ స్తోత్రం లాగా వెరీ గుడ్. అది మంచిదే కాదని ఎవరంటారు. వెరీ గుడ్. ఎనివే బాగా పాడారు, మంచి పాటలు ఇస్తున్నారు. సంతోషం. నా దుంప నేను తెంచుకుంటాను, అది వేరే విషయం. నువ్వు వెళ్ళు. పల్లవి పాడడానికి వస్తుంది మన ముందరికి. ఆవిడ కూడా సిరివెన్నెల రచన ఎంపిక చేసుకుంది. ఇది కూడా కీరవాణి సంగీతమే. శ్రేయ ఘోషాల్ కేకే కలిసి పాడిన పాట. నేనున్నాను చిత్రంలో వేసంకాలం వెన్నెల్లాగా. అలా కానీ తల్లి శుభం.
వేసంకాలం వెన్నెలాగా వానల్లో బాగులాగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండలాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం ఊరూరి అందగాడా మన్నెలు మన్మథుడా నీకోసం 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 నీ సిక్కులు వాకిట్లో నా ముద్దులు మొక్కేసి నీ పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 జింకర్ సారా 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 గుండె చాటుగా ఉండనందిక ఇన్ని నాళ్ళు దాచుకున్న కోరిక ఉన్న పాటుగా ఆడపుట్టుక కట్టుబాటు దాటలేదుగా కన్నె వేడుక విండవించగా అందుబాటులోనే ఉన్నానుగా తీగ చాటుగా మూగ పాటగా ఆగిపోకి రాగమాలిక నిలువెల్లని చెత్తలోన చిగురించు మొక్కనై రానా కొనగోటి కొంటెతనాన నిన్ను మీట నా చెలి వీణ అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్ళో హారంగా నా రెక్కలు వచ్చే సోకులు వచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం 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 సిక్కు కోరిక నెగ్గలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమారమా సాయమేయగా మోయలేవుగా లేత సోయకాల భారమా కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా తాళిబొట్టుగా కాలిమెట్టగా చేరుకోవ ప్రేమ తీరమా ముని పంటి ముత్తెర కాదా చిగురంటి పెదవుల పైన మురిపాల మొక్కను కాదా దొరగారి నవ్వులలోన నిద్రలో పొత్తుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వు వత్తిడి లేని పద్ధతిలోనే ముద్దులని తెచ్చా నీకోసం 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 వేసంకాలం వెన్నెలాగా వానల్లో బాగులాగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండలాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం ఊరూరి అందగాడా నన్నెలు మన్మథుడా నీకోసం 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 చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ది బ్యాకింగ్ వోకల్స్ అనమాట. ఈ పాటకి ముఖ్యంగా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా హార్మనీ ఇచ్చారనమాట, బ్యాకింగ్ వోకల్ హార్మనీ. అండ్ ఐ థింక్ నీ వాయిస్కి సూట్ అయిన సాంగ్ అనుకుంటాను ఇది. అయినా సరే దీంట్లో రెండు మాటకి మధ్యలో నీకోసం నీకోసం అంతే. బట్ యు హావ్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
అలా ఊపిరి తీసుకోవడానికి అవస్థ పడుతున్నా కూడా ఫుల్గా పాడడం అలవాటు చేసుకుంటే నీ లంగ్ పవర్ పెరుగుతుంది. థ్యాంక్ యూ తల్లి. గాడ్ బ్లెస్. సూర్య కార్తిక్ మన ముందరికి వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం, దీపు బృందం పాడిన పాట రత్స సినిమా నుంచి అడుగేస్తే సీడెడ్ ఆంధ్ర. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతులోడు, కరెంటు కండలోడు. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతులోడు, కరెంటు కండలోడు, ధడక్కు థాయివిడు చిరుందా. హీస్ ద మిస్టర్ తీసుమార్ ఖాన్ రచ్చా. అరే దేఖ్తనా ధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చా. హీస్ ద మిస్టర్ తీసుమార్ ఖాన్ రచ్చా. అడుగేస్తే సీడెడ్ ఆంధ్ర నైజాం రచ్చా. అరే కుర్రవాడు చూడపోతే గచ్చ, వీడి లక్షణాలు చూడపోతే లచ్చ, వీడి రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చా. He's gonna be a mega star. He's gonna be a giga star. Yuga 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 star. Pagalu ratri ekase blaster. He's the Mr. Tisumar Khan Racha. Aradhe tana dhan dak dak dum dham racha. He's the Mr. Tisumar Khan Racha. అడుగేస్తే సీడెడ్ ఆంధ్ర నైజాం రచ్చా. నేనే నా పాటేదో చూస్తా, నేనే నా పోటీకి వస్తా, నేనే నా దిష్టంతో తీస్తా రచ్చా 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 రచ్చా. నేనే నా భారాన్ని మోస్తా, నేనే నా కాలాన్ని తోస్తా, నేనే నా చరిత్ర రాస్తా రచ్చా 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 రచ్చా. సంద్రమే నాలో ఉంటుంది, శిఖరమే నా కిందుంటుంది, గమ్యమే నా వెనకే వస్తుంది. అరే పట్టుకుంటే ఈడికేదో పిచ్చ, అది పిచ్చి కాదు అర్థమైతే అచ్చా, వీడి పట్టుదల రాజుకుంటే రచ్చా. He's gonna be a mega star. He's gonna be a global star. Wiggle 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 star. వీడి తలుపే వీడికి బూస్టర్. He's the Mr. Tisumar Khan Racha. అరే దేఖ్తనా ధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చా. ఈల కొట్టి డోలు కొట్టి డప్పు కొట్టి డచ్చు కొట్టి రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా హే. గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా హే.
పక్కలో పోస్టల్. He's the Mr. Tissumakan Racha. Arathetanadan Bhagadagadundam Racha. కార్తిక్ సార్ ఓకే మా బాగుంది. నాకు ఎంతకన్నా గొప్ప నాకు చెప్పడానికి ఇంకేం లేదు. బికాస్ ఐఎమ్ ఫర్ ది ఫస్ట్ టైం లిస్నింగ్ టు ది సాంగ్. ఈ పాటలో పాడడం గురించి నీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ఆ శృతి అక్కడక్కడ పోవడం గురించి. లాస్ట్ చరణం కసిగా పాడావు, మిగతా అంతా ఎందుకో చాలా సాఫ్ట్గా పాడినట్టు అనిపించింది నాకు. కారణం అయితే నాకు తెలియదు. సో లాస్ట్ చరణం పాడావు, మిగతా చరణాలు కూడా ఆ కసితో పాడితే బాగుండేది. ఎందుకంటే నేను ఏం సలహా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పాట గురించి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ మూడవ ఆవృత్తిలోకి వెళ్ళడానికి ముందర మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ బెలూన్లు ఇవన్నీ ఎందుకు కట్టారు, ఫైనల్స్ అయితే ఇవన్నీ కట్టాలా అని అనిపించవచ్చు. కొద్ది క్షణాల్లో మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం. ఆ నూతన సంవత్సరానికి సంబంధించి ఈ ఫైనల్స్ కూడా రావడం అనేటటువంటిది చాలా ముదాహమైన విషయం. అందుకనే దీన్ని మాతో పాటు పంచుకోవడానికి ఇంకొక వ్యక్తిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను నేను. 2 sticks, some symbols, too many sounds, so many wonders. మెరుపుల ధ్వనులు, పిడుగుపాటు చప్పుళ్ళు, ప్రకృతిలోని ప్రతి ధ్వనిని పలికించగల లయ సమ్రాట్, ద రిథమ్ కింగ్ శివమణి, ద క్రియేటర్. ప్రముఖ డ్రమ్మర్ శ్రీ ఎస్ఎం ఆనందన్ పుత్రుడైన శివమణి 7 ఏళ్ల వయసులోని డ్రమ్ స్టిక్స్ పట్టుకున్నాడు. 12 ఏళ్ల వయసులో తొలి ప్రదర్శనతోనే రసహృదయాలను ఆకట్టుకున్నాడు. 13 ఏళ్ల వయసులో స్వరబ్రహ్మ మహాదేవన్ గారి ఆశీస్సులతో సినీ రంగ ప్రవేశం చేసిన శివ నా రికార్డింగ్స్లో, నా కచేరీలో కథం తొక్కాడు, పదును తేలాడు. విశ్వవిఖ్యాత కళాకారులతో ప్రపంచ వేదికలను పంచుకున్న శివమణిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యు. సరే, థ్యాంక్ యూ సో మచ్. తను ఒక్కొక్క వారం ఒక్కొక్క దేశంలో ఉంటుంటాడు. ఆయన అడిగిందే తడవుగా ఇది నా కర్తవ్యం అంటూ అతను రావడం అనేటటువంటిది చాలా ఆనందకరమైన విషయం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మూడవ రౌండ్ ఇది నిజంగా కొంచెం కొరకరానికి పోయే వీళ్ళందరికీ కూడా. అంటే మొట్టమొదటి రౌండ్లో మధుర గీతాలు హాయిగా ఆలపించారు, తర్వాత ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడారు. ఇప్పుడు శాస్త్రీయ రాగాలతో సంబంధించిన సినిమా పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు వీళ్ళు. ప్రవీణ్ కుమార్ మన ముందరికి వస్తున్నారు. రచన వేటూరి, అతను ఎంపిక చేసుకున్న పాటకు సంగీతం మహాదేవన్ గారు. జానకి గారితో కలిసి బాలుడు పాడిన పాట శంకరాభరణం సినిమా నుంచి ఓంకారనాదానుసంధానమౌ గానమే అన్న పాటతోటి ఈ మూడవ రౌండ్ ప్రారంభమవుతుంది. మీ అందరూ ఆశీస్సులు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగళనిగళము శ్రీహరి పదకమలము. శంకరగళనిగళము శ్రీహరి పదకమలము. రాగరత్నమాలికా తరళము శంకరాభరణము.
చంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణారాగ చంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతియలేని సుధాలాప స్వర్గం శంకరాభరణము ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము పదాని శంకరాభరణము పమగరి గమ పదని శంకరాభరణము సరి సన్ని దబ నిసని దబ దని దబ మగ పమద పని దసని గరి శంకరాభరణము దప దమ మ పద ప మ పద ప దప దమ మద ప మగ గమ మద దని నిరి రిగ గమ మద గరి రి సని ని దద శంకరాభరణము రి సా సరి రి సా సరి సా సరి సరి సని సరి సని రి సని దని ని ని దాదని ని దదని ని దాని ని దని సదని సదని దగరి సాని దబదా దా దా గరి గమ మగ గరి గమ మగ గరి గమ పద మద పమ గరి సని సరి గ సరి గరి మగ పమ ద పని ద పని ద సని రి స గరి సా గరి సని ద రి సా రి సని ద ప సా గరి సని ద రి సని ద ప సని ద ప మ రి సా ని రి సని ద ప ని ద సని ద ప మ ప రి సని ద ప సని ద ప మ గరి గమ ద రి దని ప ద మ ప రి సని ద ప ని ద ప మ గరి రి సని ద ప మ రి సని శంకరాభరణము శంకరాభరణము అందరికీ నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడను, ఓన్లీ ప్లేయింగ్. ఇక్కడ మా గురుగారు, ఆయన గురించి ఎక్కువ నేను వద్దు ఈజ్ మై జీవన్, మై గురు, అండ్ ఈజ్ హిమ్సెల్ఫ్ సిద్ధ. And God has given, blessed for everybody in this Janma
having a one S.P. Balasubramaniam sir. Anaya, he just called. I said, I'll come, and it's a big blessing for me. I honored. Thank you, Vidya. Vidya's, we worked together from childhood. So many recordings for Ilayaraja sir, MSV sir, Balu, and for his work. All the best, brother. Thank you. Thank you. నేను పాట గురించి చెప్పరా అంటే బాలు గురించి మాట్లాడతా వింటరా నువ్వు? ఈ పాట నేను మా నాన్నగారు ఎస్ఎం ఆనందన్ కేవి మహాదేవన్ ఆర్కెస్ట్రాలో డ్రమ్మర్గా పనిచేసిన వారు. వాళ్ళ మూలంగా నేను పరిచయం అయ్యాను అన్నయ్యకి. నేను 11 years old. ఈ పాట నా నాన్నగారు వాయించారు. కచేరీలో ప్రోగ్రామ్స్లో నేను వాయిస్తాను. రాజా, నేను, ఈశ్వర్. ఈ సాంగ్ you never forget this song is awesome. You sang very well. Keep it up. వాళ్ళ నాన్నగారు ఆనందన్ అని, ఆయన పెద్ద డ్రమ్మర్ నేను అన్నాను, కానీ అలాంటి వాళ్ళందరినీ దగ్గర చేశాడు మహాదేవన్ గారు. పర్మనెంట్గా వాళ్ళందరూ వర్క్ చేయాలి ఆయనతోటి అని ఆయనకు ఒక కోరిక. ఆనందన్ చాలా మంచివాడు, వెరీ నైస్ మ్యాన్. ఒకరోజు ఈ అబ్బాయిని నా దగ్గర చిన్నవాడిని ఒక కచేరీ జరుగుతుంది, నేను వాణిజ్యరామ్ గారు పాడుతున్నాం. దానికి ముఖ్య అతిథిగా ఆ రోజు వచ్చిన వారు చిత్తూరు వి నాగయ్య గారు. వీళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని సైడ్ వింగ్లోకి తీసుకొచ్చి ఒక్కసారి డ్రమ్ వాయించడానికి అవకాశం ఇస్తారా అన్నారు. ఇప్పుడు బాలన్ అని ఒక అబ్బాయి, మలయాళీ అబ్బాయి, బాంబే అబ్బాయి వాయిస్తున్నాడు నా దగ్గర డ్రమ్. ఈ కుర్రాన్ని చూస్తే ఇంతున్నాడు, వీడు కనీసం పెడల్ అందదు, డ్రమ్స్తో అందుతుందా లేదా స్టిక్తో అని అనుకుని, కానీ ఆనందన్ గారు సీనియర్, ఆయనతో ఏదో పాటలో మధ్యలో ఇస్తాను నేను అని అన్నాను. పాటకు వాయించడానికి వచ్చి ఒక సోలో వాయించాడు. ఆ తర్వాత ఆ అవతల కుర్రవాడిని వచ్చి వాయించడానికి జనం ఒప్పుకోలేదు, అంత బాగా వాయించాడు వీడు. అప్పుడే వినయ సంపన్నుడు, మంచివాడు, భారతదేశానికి అఖిల ప్రపంచంలో కీర్తి తీసుకొచ్చినవాడు, ఒక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డ్రమ్మర్స్గా అతని ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందం. ఒకటి, నేను కూడా చాలా గొప్పగా పాడలేదు ఈ పాట. ఆ రోజుల్లోనే దాంట్లో ఉండవలసిన బరువు లేదు అని చాలామంది అన్నా కూడా నాలో ఉన్న భావం ఒకటి ఈ పాటను అందంగా తీర్చిదిద్దగలిగింది. ది ఎక్స్ప్రెషన్ విత్ విచ్ ఐ సింగ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను మహానుభావులు కనుక ఈ పాట పాడుంటే ఇంకా చాలా బాగుండేది. ఒక యేసుదాస్ గారు, బాలమురళి గారు పాడుంటే ఇంకా బాగుండేది. నా ఫోర్టే ఈజ్ మై ఎక్స్ప్రెషన్. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మహాదేవన్ గారు నా కోసమనే ఈ పాటలు చేశారు. వీడు ఏం పాడగలడో తెలిసి అలాంటి సంగతులే చేశారు. ద్రాక్షపాకంతో చేశారు. వీడికి అనవసరంగా గొప్పది ఇచ్చేసి పాడాలని, పాడలేకుండా వాడికి చెడ్డ పేరు తీసుకురాకూడదు అన్న దృష్టితోటి వాడు ఏం పాడగలడో అని నాకు చేశాడు. సో నేను కూడా ఐ మస్ట్ హావ్ మిస్డ్ ది బస్, బట్ సమ్హౌ భగవంతుడి దయ వల్ల ఈ సినిమాకు ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ పేర్లు వచ్చాయి. నా మొట్టమొదటి నేషనల్ అవార్డు ఈ సినిమాలో పాడినందుకే వచ్చింది. నేను పాడిన దానికంటే బరువు కొంచెం తగ్గుతుంది నువ్వు పాడుతున్నప్పుడు. ఆ కొంచెం గమకాలు కాస్త స్థిత ప్రజ్ఞతో అంటే కొంచెం స్థిరంగా అంటే బాగుంటుందని. శంకరాభరణము శంకరాభరణము, ఎక్కడొచ్చినా శంకర ఊపిరి తీసుకోవడానికి భరణం అని మాత్రం పాడకు. శంకరాభరణం, శంకరుడి యొక్క ఆభరణం అన్నది. అలాగే శారద వీణ ఆలాపైంది, అది ఫాస్ట్గా అంటున్నావు కానీ నోట్ మిస్ అవుతుంది. అది ఒరిజినల్గా ఉన్నది, ఆ ల్యాండింగ్ నోట్ మిస్ అవుతున్నావు. సెకండ్ టైం పాడుతున్నాడు శారద వీణ రాగచంద్రిక అనకూడదు. శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద. దెర్ ఇస్ ఏ డైనమిక్స్ దేర్, అది గుర్తుపెట్టుకో. రసగంగలో తానమై, అక్కడ ఒక పట్టు ఉంది, అది టిపికల్ పుగళేంది గారి పట్టు. రసగంగలో తానమై, ఆ మెట్లన్నీ కూడా కచ్చిగా చెక్కినట్టుగా అంటారు. అది స్మూత్గా ఒక మామూలు పాటలో వచ్చినట్టు వచ్చేసింది అనమాట.
పల్లవించు ఎంత బాగా తీసుకొచ్చారు ఆ నోట్ అక్కడ ఆ మధ్యమం అది పల్లవించు సామవేద మంత్రము పల్లవించు సామవేద అది నీ సామవేదమా అని కొంచెం మామూలుగా అంటున్నావు. సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే సంగీతమే ప్రాణము అసంగీతరా ఆ పట్టు కావాలి. ధన్యవాదాలు నాయన. నమస్కారం. శుభం భూయా. గాడ్ బ్లెస్ యూ. తర్వాత శరత్ సంతోష్ మన ముందరికి వస్తున్నారు. సీనియర్ సముద్రాల రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల గారి గానం, భక్త జయదేవ్ సినిమా నుంచి నీ మధుమురళి గానలీల. సహబాష్ సహబాష్ సహబాష్. నీ మధుమురళి గానలీల నీ మధుమురళి గానలీల మనసులు చివురిడురా కృష్ణ నీ మధుమురళి గానలీల నీ మధుమురళి గానలీల యమునా తటమున మోడులు మురిసి యమునా తటమున యమునా తటమున మోడులు మురిసి పువ్వులు పూచినవి గోపాల ఈ మధుమురళి గానలీల మనసును చివురిడురా కృష్ణ ఈ మధుమురళి గానలీల మప స స స స స నిరి స స ని స స ని స స ని రి రి 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 ని స ద ప మప ని స రి స ద ప మప స ని ద ప మ ద ప మ గ మ రి స ని స రాగాలపం చేసావు కదమ్మా. స్టార్టింగ్ చేసినప్పుడు ఆ ఆకారం ఎందుకు అంత హార్డ్గా ఉంది అన్నది నాకు అర్థం కాదు. చాలా చాలా సాఫ్ట్గా పడాల్సిన రాగం అది ఫస్ట్. దాంతో ప్రతి మధ్యమం తర్వాత శుద్ధ మధ్యమం పాడుతున్నావు కదా, ఆ మధ్యమం చేరలే. ఇట్ డిడ్ంట్ ల్యాండ్ ప్రాపర్లీ. ఆయువు పట్టు కదా ఆ రాగానికి. పంచమానికి వస్తున్నప్పుడు పంచమం కూడా కొంచెం ఇట్ వాజ్ సౌండింగ్ ఫ్లాట్. ఇవి రెండు ఉన్నమాట. యువర్ రిప్రజెంటేషన్ బాగుంది పాట. నేను నోట్ చేసింది కూడా ఇది. ఈ రెండు ముఖ్యంగా అది ఆల్ ఆఫ్ దిస్ వెన్ యూ గో టు దట్ పంచం దట్ వాస్ స్లైట్లీ నాట్ ఇన్ పిచ్చి. మిగతా పాడిన పద్ధతి అంతా బాగానే ఉన్నది. నీ పరిధిలో నువ్వు ఎంత బాగా పాడగలవు అంత బాగా పాడావు. అంతకంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా న్యాయం కాదు. పర్టికులర్గా ఆలా పాడుతున్నప్పుడు ఆ శృతి శుభంగా ఉండాలి. వాడు దీని గురించి ఏం చెప్పడం అనుకుంటా, అందుకని వదిలేస్తున్నాను. ఏరా యూ జస్ట్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్ టు హిమ్, దట్స్ ఇట్. ప్రాక్టీస్. వాడు ఇంకేం లేదు, ప్రాక్టీస్ 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 అంతే. శుభనాయన. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ వాడి ఇంటి పేరు.
చిరంజీవి సౌభాగ్యవతి పల్లవి మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రాజేశ్వరరావు గారి సంగీతమే, ఆత్రేయ గారి రచన, జానకమ్మ సుశీల ఇద్దరు కలిసి పాడింది. సంగీత లక్ష్మి సినిమా నుంచి రాసక్రీడ ఇక చాలు. రాసక్రీడ ఇక చాలు, రాసక్రీడ ఇక చాలు, నీకై రాధవే చెవేయేళ్ళు, రాధవే చెవేయేళ్ళు. రాసక్రీడ ఇక చాలు, నీకై రాధవే చెవేయేళ్ళు, రాధవే చెవేయేళ్ళు, రాధవే చెవేయేళ్ళు, రాధవే చెవేయేళ్ళు, రాధవే చెవేయేళ్ళు. రాసక్రీడ ఇక చాలు. రాసక్రీడ ఇక చాలు. రాసక్రీడ ఇక చాలు. గోపకాంతలున్నారు, ఆలమందలున్నాయి, గోపకాంతలున్నారు, ఆలమందలున్నాయి, లోకమంత నీదేరా, లోకమంత నీదేరా, రాధకెవరు లేరు లేరు, నీ రాధకెవరు లేరు లేరు. రాసక్రీడ ఇక చాలు. గగనాన నీ రూపే కన్నా, గగనాన నీ రూపే కన్నా, చిరుగాలిలోన మురళి విన్నా, చిరుగాలిలోన మురళి విన్నా, బ్రతుకంత నీవే అనుకున్నా, బ్రతుకంత నీవే అనుకున్నా, కనులార చూడవేచియున్నా, గగనాన నీ రూపే కన్నా, గగనాన నీ రూపే కన్నా. గగనాన నీ రూపే గగనాన నీ రూపే. నిరపమ పనిసా నిస గరి సరి సని దప నిద పమ గరి సమరి పమని పమ గరి సరి బప నిరి సని సగరి సని సగరి సని ద పని సగరి సని ద పమ పని సరి మగరి సని రి స నిద పమ
గరి సరి మ పని రి స దని దస తిరి స గరి స నిరి స మగరి గరి స ని ద గరి స రి మ ప స ని స రి ప ప స ని స గరి స ప స ని ప ని ద మ ద ప గ ప మ గరి స గ గ గ గ గరి మ గ గరి మ గ ద ద ద ద ద ప ని ద ద ప ని ద మ గ ప మ ని ప స ని ప మ గరి స ని స ప మ ని ప స ని గరి స ని ప మ గరి గ మ ప ని రి స మ ప ని రి స ని స రి మ ప ని స గరి స ని స రి మ ప ని రి స గరి స ని స రి మ ప ని రి స గరి స రి మ ప ని స గ గ నాన్ నీ రూపే నేను నిలబడి చప్పట్లు కొట్టింది నువ్వు చాలా గొప్పగా పాడేసావు దానికి కాదు, నీ శక్తికి నువ్వు చేసిన ప్రయత్నానికి. నువ్వు మాట్లాడద్దు, నువ్వు చాలా అలసిపోయినావు. ఇది ఇద్దరు పాడిన పాట అండి. జానకి గారు, సుశీల గారు పాడారు. ఎన్నాళ్ళు ఆ రోజుల్లో రిహార్సల్స్ చేసి ఉంటారని నేను ఇమాజిన్ చేసుకోగలను. సామాన్యమైన విషయం కాదు. 2-3 రోజులు 3-4 రోజులు ఆఫీస్లో రిహార్సల్స్ చేసి ఎన్ని కట్స్ చేసి రికార్డింగ్లో చేసి ఉంటారో. ఈ రికార్డింగ్లో అన్నిసార్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నియర్ పర్ఫెక్షన్ చేసి మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టేజ్ మీద ఎన్ని అవకాశాలు ఉంటాయి అమ్మాయికి, మిగతా వాళ్ళకు కూడా లేవు. అందులో ఈ పాటలో ఇద్దరూ కలిసి పాడేది. చాలా కష్టమైన దాటు స్వరాలు అన్నీ పెట్టారు. ఈ ఆలాపనలన్నీ కూడా మేము స్వరం రాసుకొని చూస్తూ తప్పు పాడతాం. ఆ అమ్మాయి ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావమ్మా నువ్వు పాట? 1 month. ఇన్ని పెద్ద తాన్లు, ఇంత స్వర సంచయాలను నువ్వు గుర్తుపెట్టుకొని పాడేవంటే బుక్ కూడా లేకుండా నీ ప్రయత్నానికి నీ కాళ్ళకు దండ పెడతాను నేను. తప్పులు ఉన్నాయి, ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. మామూలు మనుషులకు తెలియనివి చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే అది అంతకంటే కూడా నీ పరిమాణంలో, నీ పరిణతిలో పాడడం చాలా కష్టం. దీన్ని ప్రయత్నం చేసి నువ్వు ప్రజెంట్ చేసిన విధానానికి జోహార్ తల్లిని. ముఖ్యంగా ఫస్ట్ ఆలాప్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సస్టైన్ చేస్తే ఎక్కడ ఊపిరి చాలదని అనుకుంటారని చాలా చిన్న సస్టైన్స్లో పాడావు నువ్వు. అది పాడుతున్నప్పుడు కూడా కొంచెం శృతి అటు ఇటుగా ఉందన్నమాట ఆలాప్. కానీ పాటలో గమకాలు కానీ, స్వర విన్నాణం కానీ, జంపు నోట్లు ముఖ్యంగా ఇవన్నీ చాలా కష్టమైనవి. అవి కూడా అవలీలగా పాడేశాను. ఎక్కడ నీకు ఊపిరి ఏమవుతుందో, ఎప్పుడు ఆపేస్తావు, ఎక్కడన్నా తప్పు రాంగ్ నోట్ పడుతుందేమో అని అనుకున్నాను.
తనకు ఊపిరి అందని చోట, ఇప్పుడు ఒక చోట రిమ పనిసా 3 సార్లు వచ్చింటే ఆ సా వదిలేసావు నువ్వు, పర్వాలేదు. బట్ యువర్ ఎఫర్ట్ ఇస్ ఐ రియలీ అప్రిషియేట్. ఇదిగో ప్రాక్టీస్ అన్నారు, ఆ ప్రాక్టీస్ కనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తే మంచి నేమ్లు వస్తుంది. బాగా చెప్పారు అన్నయ్య విద్యాసాగర్ గారు. చూసారా ఆ ప్రాక్టీస్కి ఎంత పవర్ ఉంది. ప్రాక్టీస్. సూర్య కార్తిక్ మన ముందరకు వస్తున్నారు. ఈ ప్రయాణంలో, ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్న ప్రయాణంలో ఇది చివరి పాట. సూర్య కార్తిక్ ఎంపిక చేసుకున్న పాట ఇది. అనువాద చిత్రం సింధు భైరవిని నుంచి రసమంజరి అన్న పాట. రచన ఆరుద్ర, సంగీతం ఇళయరాజా, కేజీ యేసుదాస్ గారు పాడారు. తదరీనా 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 దదరీనా దదరీనారీ రసమంజరి సొగసైన కలికి సుఖ కేళి పడతి స్వరమధువు ప్రియవధువు కులుకుల కొలికి వలపుల చిలికి అడుగిడే అభినవ రసమంజరి సొగసైన కలికి సుఖ కేళి పడతి స్వరమధువు ప్రియవధువు కులుకుల కొలికి వలపుల చిలికి అడుగిడే అభినవ రసమంజరి స్వరమంగళ లలన యదవీడగలన పరువాల స్మరణ మరుజన్మం కరుణ అనుమెరుగుల దయ చూడగా మనగలన జ్వలన చలిత బహ్ఫలం స్వయం సిద్ధం చేకొన విడివడెనా ముఖం దాచవలెనా ముఖం దాచవలెనా మృదు మధుర వదన నీమో మందు పూర్ణేందు ప్రబల్గనగనా ఎడద సుఖానబడు రసమంజరి సొగసైన కలికి సుఖ కేళి పడతి స్వరమధువు ప్రియవధువు కులుకుల కొలికి వలపుల చిలికి అడుగిడే అభినవ రసమంజరి కనుటకు తొందర తొలగెను తొలుత తోచ పరిపాటి గంగను తలనిడు పార్వతి సతియని శివును వీడు ఒక జాతి రామయ్యదొక విధి కృష్ణయ్యదొక విధి భువిని చూడ సమనీతి అచ్చట కలిమికి ఇచ్చట చెలిమికి ఎవరికెవరు సరిజోడి కన్నీర్ పెరిగిన చో కనబడు రూపం చినుక తొలకరి చినుక చిలక చిక్కని చిలక జల జల వల వల వలచిన చెలుడిటు చిలుకున పిలుపును బ్రతుకున అడుగిడు చెలువా You sang good. Vidyasagar has said and Anaya said, you sang very well. God bless. Thank you. Thank you, sir. నేనేం చెప్పలేదురా ఇంకా. ఈ పాట కష్టం.
దాస్ గారు కూడా ఎంత కష్టపడి పాడుంటారో నేను ఊహించగలను. ఎన్ని రిహార్సల్స్ చేసి ఉంటారో ఊహించగలను. రికార్డింగ్లో స్టేజ్లో పాడు. ఇంతవరకు ఎక్కడ నేను స్టేజ్లో ఎవరు పాడగా వినలేదు ఈ పాట పాడడం. నిన్ను ఇంతకంటే పర్ఫెక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయాలంటే చాలా అమానుషం అవుతుందన్నమాట. మిగతావన్నీ పక్కన పెడతాం. కష్టపడ్డావు, ఏదో పాడడానికి ప్రయత్నించావు, చేసావు. ఫస్ట్ ఆలాప్ మాత్రం అక్కడ ఏదైనా తప్పు వస్తే క్షమార్హం కాదు. ఫస్ట్ స్టార్టింగే గా ఎక్కడి నుంచి మొదలెడుతున్నావు నువ్వు? ఇలా కదా ఉండాలి. నువ్వు ఆ రియో ఏదో ఏటో తెలియనట్టుగా స్టార్ట్ అయిందనమాట బిగినింగ్లో. చాలా అది గాంధారానికి సరిగ్గా అలా వెళ్ళలేదు. జస్ట్ పార్ట్. వెల్, ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. నమస్కారం. ఇంతటితోటి మన 4వ ఫైనల్స్ కూడా సుసంపన్నం చేసుకున్నాం. ఈ 4 చిరంజీవులకి వారు ఎంత అద్భుతంగా కృషి చేశారో, ఎంత బాగా పాడడానికి ప్రయత్నించారో దానికి మీ అభినందన తెలియజేయండి. మేమందరం కూడా మనసారా ఆశీర్వదిస్తున్నాం, మనసారా సంబరపడుతున్నాం, సంతోషపడుతున్నాం. మా కార్యక్రమానికి మీరు ఒక కొత్త వెలుగుని, కొత్త గౌరవాన్ని కట్టబెట్టారు. శుభం. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. కొద్ది క్షణాల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అడుగుపెట్టబోయే ముందు పాత సంవత్సరంలోని కల్మషాలన్నీ వెనక్కు తూసేస్తూ కొత్త సంవత్సరంలోకి ఒక అందమైన మొదటి అడుగును వేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒక గమ్మత్తైన సంగీతపు తోడుతో జరిగితే బాగుంటుందని ఆలోచించి శివమణిని అడగగానే ఏవేవో తెచ్చుకున్నాడు. అది ఏం చేస్తాడో మనకు తెలియదు, వాడి తర్వాత వాడి ఇష్టం. కానీ తను అడిగింది ఏంటంటే, ఒక చిన్న జుగల్బందీలాగా చేస్తాం, నాకు పాడేవాళ్ళు పక్కన ఎవరన్నా ఉంటే మంచిది అని ఒక శిష్యురాల్ని ఎంపిక చేసుకున్నారు. ఆవిడ పరిచయ వాక్యాలు ముందు చదువుతాను. ఆవిడ పేరు కుమారి రూనా రిజ్వీ. మెహదీ హసన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతిగాంచిన ఉస్తాద్ రాజ్ కుమార్ రిజ్వీ ప్రియపుత్రిక కుమారి రూనా రిజ్వీ. కళావంత్ ఘరానాకు చెందిన ఈ చిన్నారి 6 సంవత్సరాల వయసులోనే గొంతు సవరించింది. సూఫీ సంగీత రీతుల్లో సుశిక్షితురాలైన రునాకి సూఫీ సంగీతమే హృదయం. ఏఆర్ రెహమాన్ జానే తూ జానే నా చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి ప్రశంసలు అందుకుంది. ఇంటర్నేషనల్ బ్యాండ్స్తో పాలు పంచుకుంది. తన గురూజీ శివమణి బ్యాండ్ న్యూ లైఫ్లో ప్రధాన పాత్ర వహిస్తూ ప్రస్తుతం ఆయనతో కలిసి తూ హీ తూ ఆల్బమ్ రూపకల్పనలో నిమగ్నురాలైంది. తన గురూజీతో కలిసి మనందరికీ ఓ మధురానుభూతిని నూతన సంవత్సర కానుకను అందివ్వడానికి వచ్చిన కుమారి రూనా రిజ్వీని ఆత్మీయంగా మనం అందరం కలిసి వేదికపైకి ఆహ్వానిద్దాం. ప్రెజెంటింగ్ మిస్ రూనా రిజ్వీ. God bless you. మాతా పిత గురు దైవం గణపతి శంకర తక్క దిన్నతో తక్క దిన్నతో తక్క దిన్నతో. Gaude
blast. What a blast by these two guys. Give them a big round of applause, ladies and gentlemen. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరంలో ఈ విశ్వాంతరాళంలో ఉన్న ప్రతి జీవికి శాంతి సామరస్యం కావాలని, ప్రతి మనిషి కనీసం రోజుకు 2 పూటలన్నా కడుపు నిండా అన్నం తినగలగాలని, ఏ విధమైనటువంటి రక్తపాతాలు లేకుండా ఆనందంగా ప్రజలందరూ కూడా చక్కటి గాలిని పీలుస్తూ మంచి నీళ్లను తాగుతూ, ఇంకా చిరంజీవులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో ఉంటూ ఈ ప్రపంచం విశ్వశాంతి వైపుకు ప్రయాణించాలని మనసారా కోసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ, healthy, prosperous, bright new year. God bless you all. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ శుభం భూయా, శుభం భూయా, శుభం భూయా. ఫలితాలు చెప్పే ముందు కొంతమంది కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ముందుగా గత 3 సిరీస్ల నుండి పాడుతా తీగ కార్యక్రమానికి బ్రాండర్స్గా ఉంటున్న ఎక్సోడిష్ షైన్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ వారికి కృతజ్ఞతలు. విశాఖపట్నంలో మాకు అన్ని విధాలుగా సహకరించిన విశాఖ డివిజన్ ఈనాడు మేనేజర్ శ్రీ కేవీ రామారావు గారికి ఈటీవీ తరఫున చిన్న జ్ఞాపికను విద్యాసాగర్ అందజేస్తారు. రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సహకారానికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఈటీవీ బృందానికి సహకరించిన వి నర్సయ్య గారు, రిలేషన్స్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారు ముఖ్యంగా మా సన్మిత్రులు, వారికి నా కృతజ్ఞతలు. ఆడియన్స్లో ఉన్నారు, ఎక్కడున్నా కూడా నమస్కారం. God bless you, sir. We could not have done them without you. Thank you very much. అలాగే డాల్ఫిన్ హోటల్ సిబ్బందికి మా కృతజ్ఞతలు. ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం ముందుగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 4లో 1, 2, 3, 4 కాదు, ఇది ప్రతి వారం మనం చేస్తున్న ఎపిసోడ్లో ఆ వారం బాగా పాడిన వాళ్ళకు ఒక 8,000 రూపాయలు చెక్ ఉంది కదా, అది ఈ వారం శ్రీచక్ర సిమెంట్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం 8,000 రూపాయలను అందుకుంటున్నది చిరంజీవి ప్రవీణ్ కుమార్. విద్యాసాగర్ అందజేస్తాడు తనకి. My name is Nani, నీకనైతే కాని ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఇప్పుడు ఈ 4 వారాలలో వాళ్ళు పాడిన తర్వాత వచ్చినటువంటి మార్కుల సగటు చదివి వినిపిస్తాను. పల్లవి 82% మార్కులు, శరత్ సంతోష్ 81.75 మార్కులు, సూర్య కార్తీక్ 73% మార్కులు, ప్రవీణ్ కుమార్ 85.5% మార్కులు. ప్రథమ విజేత చిరంజీవి ప్రవీణ్ కుమార్. బహుమతులు ఇచ్చే ముందుగా సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ ఈటీవీ శ్రీ బీవీఆర్ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రథమ బహుమతి ఈటీవీ వారి 3 లక్షల రూపాయలు బై విద్యాసాగర్ టు ప్రవీణ్ కుమార్. గరిమ
మగ పమద పమగ పమద పనిద పమద పనిద సనిద పనిద సని రి సగా రిస కరి సని ద రిస రి సని ద పస శంకరాభరణము శంకరాభరణ. జ్ఞాపిక ప్రశంసాపత్రం BVR మూర్తి గారు అందజేస్తారు. గన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రపటం శివమణి అందజేస్తాడు. శంకర గళనిగళము శ్రీహరి పద కమలము. ద్వితీయ విజేత పల్లవి. పల్లవికి ఈటీవీ వారి ₹1,00,000 బహుమతి విద్యాసాగర్ అందజేస్తున్నాడు. జ్ఞాపిక ప్రశంసాపత్రం BVR మూర్తి గారు అందజేస్తున్నారు. గన్స్టన్ ఆర్ట్ గ్యాలరీ చిత్రపటం శివమణి అందజేస్తున్నాడు. మిగిలిన ఇద్దరికి బహుమతులు ప్రకటించిన శ్రీచక్ర సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ శ్రీ టి శంకర్రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలండి. మీ వదాన్యతకు మరొకసారి ధన్యవాదాలు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యువర్ కైండ్ హార్ట్. మూడవ విజేత శరత్ సంతోష్ ₹50,000 శంకర్రావు గారు అందజేస్తున్నారు. మధుమురళి గానలీల మనసులు చిగురిడు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం విద్యాసాగర్ అందజేస్తాడు చిరంజీవి. మురళి గానలీల గన్సన్ ఆర్ట్ గ్యాలరీ చిత్రపటం బై శివమణి. నాలుగవ విజేత సూర్య కార్తిక్ ₹50,000 శంకర్రావు గారు అందజేస్తారు. రసమంజరి సొగసైన కలికి సుఖ కేళి పడతి స్వర మధువు ప్రియ వధువు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం విద్యాసాగర్. పుల చిలికి అడుగిడ గన్సన్ ఆర్ట్ గ్యాలరీ చిత్రపటం శివమణి. సొగసైన కలికి సుఖ కేళి. విశాఖ స్టీల్ ప్లాంట్ తరఫున పిల్లలకు బహుమతులు అందించడానికి శ్రీ పి మధుసూదన్ డైరెక్టర్ ఫైనాన్స్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీరు 1982 ఆల్ ఇండియా లెవెల్లో 42వ ర్యాంక్లో క్వాలిఫై అయ్యారు. SAIL స్టీల్ ప్లాంట్లో ఆర్థిక రంగంలో ఎన్నో మార్పులు తెచ్చి గణనీయమైన సేవ చేశారు. ముఖ్యంగా సంగీత ప్రియులు, వారికి స్వాగతం. ప్రథమ విజేతకు జ్ఞాపిక మధుసూదన్ గారు. మిగతావన్నీ కూడా వారే అందజేస్తారు. ద్వితీయ విజేత పల్లవి. తృతీయ విజేత శరత్. చతుర్థ విజేత కార్తీక్. ఇప్పుడు మధుసూదన్ గారు విద్యాసాగర్కి ఒక చిరు సత్కారం చేస్తున్నారు. శివమణికి చిరు సత్కారం వారే అందజేస్తున్నారు. చిరంజీవి రునా రిజ్వీకి చిరు సత్కారం చేస్తున్నారు. అలాగే చిరంజీవి NB శాస్త్రికి చిరు సత్కారం చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ స్టీల్ బార్ సింహాద్రి TMT వారు కూడా పిల్లలకు బంగారు కానుకలు పంపించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ KV భాస్కర్ గారికి మా కృతజ్ఞతలు. ఆయన ఆడియన్స్లో ఉన్నారు ఇక్కడే. ప్రథమ విజేతకు 4 గ్రాముల బంగారు నాణం విద్యాసాగర్ ప్రజెంట్ చేస్తారు. మిగిలిన ముగ్గురికి తలా 2 గ్రాముల బంగారు నాణాలు శివమణి ప్రజెంట్ చేస్తున్నాడు. అలాగే విద్యాసాగర్, శివమణి, NB శాస్త్రి, బాలు గారికి సింహాద్రి TMT వారి తరఫున పంపించిన చిరు కానుకలను BVR మూర్తి గారు ఇప్పుడు అందజేస్తారు.
1999-2000 సంవత్సరంలో మా పాడుతా తీయగలో పాల్గొన్న చిరంజీవి చాడ గీతా పద్మిని దురదృష్టవశాత్తు అకాల మరణం పొందింది. ఆమె జ్ఞాపకార్థం ఆమె పేరు మీద 10,000 రూపాయల నగదు ప్రథమ భగవతి విజేతకు అందించడానికి వచ్చిన గీతా పద్మిని తండ్రి గారు తొండంగి వాస్తవ్యులు శ్రీ చాడ శంకర్ ప్రసాద్ గారిని గౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. భౌతికంగా ఆ చిరంజీవి మనతో లేదండి, కానీ పాడుతా తీయగా ఉన్నంత వరకు, పాట ఉన్నంత వరకు, అక్షరం ఉన్నంత వరకు, స్వరం ఉన్నంత వరకు ఆ చిరంజీవి మనందరితోటి ఉంటుంది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదం. నేను ముందుగా మనవి చేసినట్టు ఈ కార్యక్రమంలోని కథా నాయిక నాయకులు పాడేవారైతే నేను కేవలం సూత్రధారిని. మా సైన్యం అంతా కూడా, మా మ్యూజిషియన్స్, మా టెక్నీషియన్స్, మా డ్రైవర్స్, ప్రతి ఒక్కళ్ళు, మా మేకప్ పర్సన్స్, మా కాస్ట్యూమ్ డిజైనర్స్, స్టేజ్ రిగ్ చేసేవాళ్ళు, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, పాసులు ఇచ్చేవాళ్ళు, ఈనాడుకు సంబంధించిన సిబ్బంది, వీళ్ళందరి సహాయ సహకారాలతో, మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ముందరికి వెళ్తోంది. 10-12 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి చిరంజీవులతో తర్వాతి ధారావాహికం ప్రారంభం కాబోతుంది. దానికి కూడా మీ చిరంతనమైనటువంటి ఆశీస్సులను అభ్యర్థిస్తూ ఉన్నాము. మీ అందరికీ మరొక్క పర్యాయం నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము అందరం కలిసి అందిస్తున్నాం. మరొక్క పర్యాయం విద్యాసాగర్కి ఈ 2 కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చిరంజీవి సౌభాగ్యవతి రూనాకి, శివమణికి కూడా ముఖ్యంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీయెస్ట్, ప్రాస్పరస్, పీస్ఫుల్ న్యూ ఇయర్ టు యూ ఆల్.